హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జిమ్ డే గురించి చెప్పుకుందాం. మనలో చాలామంది ఆరోగ్యంగా ఉత్సాహంగా ఫిట్నెస్తో ఉండాలని భావిస్తారు. నిజం చెప్పాలంటే మనలో చాలామంది ఆరోగ్యం పాడైపోయిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తారు. హెల్త్ పాడయ్యాక దాన్ని తిరిగి యథాతథంగా తేవాలనుకుంటారు. ఒక్కసారి ఆరోగ్యం పాడైతే దాన్ని సాధారణ స్థితికి తేవడానికి చాలా సమయం పడుతుంది. మనం ఏం చేసినా మన శరీరం హెచ్చరిస్తుంది, చాలాసార్లు మనల్ని క్షమిస్తుంది కూడా. కానీ మనం దాని గురించి ఆలోచించం. ఎన్నో సంవత్సరాలు భరించిన తర్వాత ఒకరోజు సమస్య బయటపడుతుంది. మన ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మరియు ఫిట్నెస్ గురించి పట్టించుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఆనందంగా జీవించవచ్చు. వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి. ఎవరి కోసమో చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు. ఇక రోజువారీగా వ్యాయామాల వల్ల అనేక లాభాలను పొందవచ్చు. బరువు తగ్గుతారు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, డయాబెటీస్ కూడా తగ్గుతుంది. అయితే రోజు వ్యాయామాలు చేసేవారు శక్తి కోసం కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఫిట్నెస్కి అవకాశం లేకుంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయడం వల్ల ఫిట్నెస్తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా అలసట నుండి దూరం చేస్తుందని చెప్తారు. తినకముందు ఎక్సర్సైజ్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని కోచ్ సమ్మన్న తెలిపారు. ఖాళీ కడుపుతో ఎక్సర్సైజ్ చేస్తే శరీరం ఇన్సులిన్ వాడకాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది. డయాబెటీస్తో పోరాడి జీవక్రియల వేగం పెంచేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. జిమ్కి వెళ్ళి కోచ్ సూచనలతోనే వర్కౌట్స్ చేయాలని, లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. జిమ్కి 1-2 రోజులు వెళ్ళడం, తర్వాత 4-5 రోజులు మానేయడం మంచిది కాదు. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు 1 గంట వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసేవారు ఖచ్చితంగా కొన్ని పానీయాలు, ఆహారాలు తినాలి. రోజు నిమ్మరసం తీసుకుంటే ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. రోజు ఉదయాన్నే పరిగడుపునే హెర్బల్ టీలలో కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. వ్యాయామాలు చేసేవారు ఎలాంటి నొప్పులు, వాపులు రాకుండా ఉండాలంటే రోజు చెర్రీ పండ్లను తినడం మంచిది. రన్నింగ్ చేసేవారు రోజు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో అరటిపండు ప్రధానమైనదిగా చెప్తారు. దీన్ని తినటం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు త్వరగా జీర్ణమవుతుంది. శరీరం తక్షణ శక్తిని పొందుతుంది. అరటి పండ్లలో విటమిన్ B6 ఉంటుంది. అలాగే రన్నింగ్ చేసే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా వాల్నట్స్ను తింటే శక్తితో పాటు పోషకాలు లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజు రన్నింగ్ చేశాక వాల్నట్స్ను తినాలి. వ్యాయామం చేసేవారు మాత్రం మొక్కుబడిగా చేయకుండా ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీరు కోరుకున్న విధంగా మీ శరీరం మీకు సహకరిస్తుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది. ఆరోగ్యంగా ఫిట్గా ఉండటానికి ఈ రోజుల్లో ప్రజలు వ్యాయామం, యోగా, ఉదయం సాయంత్రం వాకౌట్లు చేస్తున్నారు. కొంతమంది బరువు తగ్గేందుకు బాడీ బిల్డ్ కోసం జిమ్కి వెళ్తుంటారు. అక్కడ చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. చాలామంది జిమ్కి వెళ్ళి ట్రైనర్ సహాయం తీసుకోకుండానే హడావిడిగా వర్కౌట్ చేయడం ద్వారా తమపై మరింత విశ్వాసాన్ని చూపుతారు. అటువంటి పరిస్థితిలో తెలియకుండా చేసిన చిన్న పొరపాటు వారి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. నిపుణుడు ముకుల్ నాగ్పాల్ జిమ్లో వ్యాయామం చేసేటప్పుడు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలను మాకు చెప్పారు. మీ భద్రతకు ఇది చాలా ముఖ్యం. కొంతమంది జిమ్కి వెళ్ళిన వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు. కానీ ఇలా చేసే పద్ధతి తప్పంటున్నారు నిపుణులు. ఎందుకంటే వ్యాయామాన్ని నేరుగా ప్రారంభించే ముందు మీకు శరీరంలో అంతర్గతంగా సమస్యలు, తిమ్మిరి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల మీరు పని చేసే ముందు మీ శరీరం కాస్త వేడెక్కాల్సి ఉంటుంది.
ఇది కండరాలను తెరుస్తుంది. ఇది వ్యాయామ దశలను సరిగ్గా చేయడంలో సహాయపడుతుంది. వ్యాయామ సమయంలో సరైన పద్ధతిని అనుసరించడం చాలా ముఖ్యం. అంటే ఈ సమయంలో మీరు మీ శరీర భంగిమపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు తప్పుడు మార్గంలో భంగిమలో పనిచేస్తే అది మీ శరీరానికి కండరాలకు హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో వ్యాయామం సరైన మార్గం. అలాగే మీ చేతులు, కాళ్ళు, మెడ సరైన భంగిమను నిర్వహించాలి. దీనికోసం మీరు అతని పర్యవేక్షణలో నిపుణుడు ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా ప్రతి వ్యాయామాన్ని ప్రారంభించాలి. భారీ బరువులు ఎత్తడం. బాడీ బిల్డింగ్ కోసం చాలా సిద్ధం చేసుకుంటారు. చాలామంది తీవ్రమైన వ్యాయామం చేస్తారు, ఎక్కువ బరువుని ఎత్తుతుంటారు. కానీ చాలా బరువులను తొందరపాటుతో ఎత్తకూడదని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు జిమ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఫిరోజ్ గాంధీ భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. అతను ది నేషనల్ హెరాల్డ్, ది నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు. అతను 1950 నుండి 1952ల మధ్య కాలంలో భారతదేశ ప్రాంతీయ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత లోక్సభ సభ్యునిగా, పార్లమెంట్లో దిగువ సభలో సభ్యునిగా పనిచేశాడు. అతని భార్య ఇందిరా నెహ్రూ, పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరు భారతదేశానికి ప్రధానులుగా పనిచేశారు. అతని జన్మనామం ఫిరోజ్ జహంగీర్ గండి. అతను పార్సీ కుటుంబంలో జహంగీర్ ఫెరెడూన్ గండి రతీమై దంపతులకు 1912 సెప్టెంబర్ 12న జన్మించారు. 1930లో కాంగ్రెస్ స్వాతంత్ర సమరయోధుల విభాగం వాసన సేన ఏర్పడింది. ఫిరోజ్ కమలా నెహ్రూ ఇందిరాలను కలుసుకున్నాడు. కళ్యాణం కాగానే కెమెరాకు దూరంగా జరిగిన అక్కినేని అమల తాజాగా ఒకే ఒక జీవితం చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. అమల అభినయాన్ని ప్రేక్షకులు ఎంతగానో కీర్తిస్తున్నారు. అలా మరోమారు అమల వార్తల్లో నిలిచారు. ఇప్పుడేనా ఎప్పుడూ అమల తన ప్రత్యేకతను చాటుకుంటూనే సాగారు. అక్కినేని వారింటి కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి అమల వ్యక్తిగాను తాను ఎంతో శక్తివంతమైందో నిరూపించుకున్నారు. భర్త నాగార్జున ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా, ఇంకోవైపు స్టూడియో అధినేతగా, ఇవి కాక ఎంటర్టైన్మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్గా, ఎంటర్ప్రెన్యూర్గా సాగుతూ ఉండగా అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాల నైతిక బలాన్ని అందిస్తున్నారు అమల. అమల 1967 సెప్టెంబర్ 12న కోల్కతాలో జన్మించారు. లిజో జోస్ పెలిసెరి ఒక భారతీయ చిత్ర నిర్మాత, నటుడు. ఈయన ఎక్కువగా మలయాళ సినిమాల్లో పనిచేస్తుంటారు. ఈయన ఉత్తమ రచనల్లో ఆమెన్, అంగమలై డైరీస్, ఈమాయు, జల్లికట్టు, చురూలి, నాన్ పాకల్ నేరత్తు మైకంలు ఉన్నాయి. ఈమాయో చిత్రానికి గాను 48వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులో పెలిసెరి ఉత్తమ దర్శకుని అవార్డును అందుకున్నారు. జల్లికట్టు మూవీకి 50వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులో ఉత్తమ దర్శకుడి అవార్డు, జల్లికట్టు మూవీకి 44వ కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు, ఉత్తమ చలనచిత్ర పురస్కారం, 49వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆఫ్ ఇండియా మరియు 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 2 సార్లు సిల్వర్ పికాక్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. పెలిసెరి సెప్టెంబర్ 12, 1978న కేరళలోని త్రిశూర్ జిల్లాలోని చాలకుడిలో లిల్లీ జోస్ పెలిసెరి దంపతులకు జన్మించారు. ఆయన కమెడియన్. అలాగని ఆషామాషి నవ్వులు పంచడండోయ్. మూసధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పారాయన. అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా అనే రీతిలో ఉంటుంది ఆయన స్టైల్. అందుకే స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాండమ్ను సంపాదించుకున్నారాయన. ఒకానొక టైంలో ఏడాదికి 25 దాకా సినిమాల్లో నటించిన వడివేలు అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాక్లతోనే కడుపుబ్బా నవ్వించేవారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే. అందుకే కాలీవుడ్ ఆడియన్స్ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్ అని పిలుస్తుంటారు. వాగై నది మదురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్ 12, 1960న జన్మించారు.
ప్రాచీ దేశాయ్ భారతీయ సినీ నటి, రూపదర్శి. పలు సినీ బుల్లితెర హిందీ ధారావాహికల్లో నటించింది. ఈవిడ గుజరాత్లోని సూరత్లో సెప్టెంబర్ 12, 1988న జన్మించింది. పంచగనిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత పూణేలోని సింహగఢ్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. అదే సమయంలో ఆమె ఛాయాచిత్రాలను చూసి కసంసే అనే టెలివిజన్ ధారావాహికలో అవకాశం వచ్చింది. ఈ విధంగా 20 ఏళ్ల వయసులోనే నటిగా మారింది. దేశాయ్ ఒక IIFA అవార్డు, 4 ఇండియన్ టెలి అవార్డ్స్, అలాగే 2 ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రతిపాదనలతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. టెలివిజన్ డ్రామా కసంసేతో దేశాయ్ తన నటనా రంగ ప్రవేశం చేసింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.